చరిత్రలోకి వెళ్ళినా మీరు కబీర్ దాస్ గారు, గురు నానక్ గారు, బాబా ఖుతుబుద్దీన్ బుఖ్తియార్ కాకి, బాబా ఫరీదుద్దీన్ గారు, అంటే ఆయన పెద్ద దర్గా ఉంది, ఆయన ఒక సూఫీ గురువు. గురు నానక్ గారు సిక్కులకు గురువు, కబీర్ దాస్ గారు, వీళ్ళందరూ కలిసి మనమంతా ఒక్కటేరా, పూజకి రంగులు ఉంటాయి, భక్తికి రంగులు ఉండవు అని చెప్పి ఈ మానవుల్లో, ఈ మనుషుల్లో ఉండే విభేదాలని దూరం చేసే ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాంతం ఇలాంటి పోరాటాలు చేసి అందరు ఐక్యమత్యంగా ఉంటేనే మన దేశము, మనము సంతోషంగా ఉండగలము అని చెప్పి ప్రయత్నించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీతోట కూడా ఉంటారు. ఈ అతివాదులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళు తీవ్రవాదుల కన్నా ప్రమాదము. అతివాదులు దేశం లోపల ప్రతిరోజు ఎవరినో ఒకరిని మానసికంగా చంపుతూ పోతుంటారు. తీవ్రవాదులు ఒకేసారి తుపాకీతో కాల్చేస్తే వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఏదో ఒక వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని అని చెప్పి. అంటే ఈ అతివాదులు అన్ని మతాలలో ఉన్నారంటారా, కేవలం ఏదైనా ఒక మతంలో ఉన్నారంట? అన్ని మతాల్లో ఉన్నారమ్మా. సామాన్య హిందువు కానివ్వండి, సామాన్య ముస్లిం కానివ్వండి, అంత అవగాహన ఉండదు, అంత సమయం కూడా ఉండదు. అనేదో జీవన పోరాటం చేసుకుంటూ ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరితో కలిసి మెలిసి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి అసలు దీంతో ఎలాంటి సంబంధాలు ఉండవు, భేదాలు ఉండవు, సంబంధాలు ఉండవు. గుడికి పోవాలన్నప్పుడు గుడికి వెళ్తాడు, ఈడు మసీదుకి వెళ్ళాలన్నప్పుడు ముస్లిం అయినోడు మసీదుకి వెళ్తాడు, అంతవరకే కానివ్వండి. ఇది కొంతమంది వాళ్ళ లబ్ధి కోసము, కొంతమంది పాపులారిటీ కోసము ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ముస్లింలని టార్గెట్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళని కాకుండా డైరెక్ట్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 200 కోట్ల మంది ఫాలో అయ్యే మహాప్రవక్త, గొప్ప చరిత్ర, 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పి మైకల్ హెచార్ట్ అనే ఒక క్రిస్టియన్ బుక్ రాస్తే 100 మంది మహామహుల జాబితా అందులో పొందపరిస్తే మొదటి ర్యాంకు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి కూడా మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు, మొదటి ర్యాంక్ ఇచ్చారు. సెకండ్ వచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చారు.